పూర్వం ఒక చిన్న గ్రామం ఉండేది. దాని పేరు రత్నగిరి. అక్కడ భూపతి అనే అతను ఉండేవాడు. అతను చిన్నప్పుడే తన తల్లిదండ్రులను పోగొట్టుకున్నాడు. అతని పిన్ని అతన్ని పెంచి పెద్ద చేసింది. ఆమెకు ఒక కూతురు. ఆమె కూతురుకు పెళ్లిచేసి భూపతి దగ్గరే ఉంటున్నది. అతను దూరంగా ఉన్న పట్టణంలో ఒక దుకాణంలో పనిచేసేవాడు. పక్కన ఊళ్ళో శారద అనే అందమైన అమ్మాయి ఉండేది. ఆమె తల్లిదండ్రులు పేదవాళ్లు. తనకి మంచి డబ్బున్న వ్యక్తితో వివాహం జరగాలని కలలు కనేది. అయితే భూపతితో తల్లిదండ్రులు పెళ్లి సంబంధం మాట్లాడారని తెలిసి ఆ అమ్మాయి బాధపడింది. భగవంతునితో ఇది తప్పిపోవాలని కోరుకుంది. ఎందుకంటే భూపతి అంత అందగాడు కాదు. కాని అతడినే పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. ఏమండి, మీ పిన్నిగారిని మీ అక్క దగ్గరకు పంపించండి. మీకు వచ్చే జీతంతో ఆమెని పోషించడం భారమవుతోంది. అలా అంటావేంటి? ఆమె నన్ను చిన్నప్పటినుంచి పెంచి పెద్ద చేసింది. తనని నేను చూసుకోవడమే న్యాయం. ఇదంతా వెనకనుంచి విన్న పిన్ని మర్నాడు తెల్లారగానే తన కూతురు దగ్గరికి బయల్దేరింది. భూపతి ఆమెని దించేటప్పటికి కొంచెం ఆలస్యమైంది. అతను తన దుకాణానికి తిరిగివచ్చి తన పని చేసుకుని రాత్రి ఆలస్యంగా ఇంటికి బయల్దేరాడు. ఎప్పుడు వచ్చేదారి కాకుండా తొందరగా చేరుకుందామని అడవి దారి పట్టాడు. అలా వెళ్తూ ఒక చెట్టు కిందకి చేరుకున్నాడు. అప్పుడు ఒక పాట వినపడింది. నీకేం కావాలి? పైకి చూస్తే నేరేడు చెట్టు. అయితే ఇది నేరేడు పండే కదా ఇచ్చేది అనుకున్నాడు. అది ఒక నేరేడు పండు కింద పడేసింది. అది తీసుకుని కొంత ముందుకెళ్లాడు. పైకి చూస్తే వెలక్కాయ చెట్టు. ఇదేమిస్తుంది, వెలక్కాయే కదా అనుకున్నాడు. ఒక వెలక్కాయ కింద పడింది. అది తీసుకుని మళ్ళీ కొంచెం ముందుకెళ్లాడు. పైకి చూస్తే మామిడి చెట్టు. ఇది మామిడికాయ కదా ఇచ్చేది అనుకున్నాడు. ఒక మామిడికాయ కింద పడింది. అది కూడా తీసుకుని ఇంటికి చేరుకున్నాడు. జరిగిందంతా తన భార్యకు చెప్పాడు. ఇంత ఆలస్యమైంది ఎందుకు? ఈ సమయంలో ఇవి ఎక్కడ దొరికాయి మీకు? నాకు ఈరోజు ఆలస్యం అయింది అని అడవి మార్గం నుండి వచ్చాను. దారిలో నాకు 3 చెట్లు కనపడ్డాయి. అయితే అవి నీకేం కావాలి అని పాట పాడాయి. అవి ఏమివ్వగలవో అవే అడిగాను. అవి ఈ పండ్లని కిందకి పడేశాయి. చూస్తుంటే అవి మామూలు చెట్లలాగా అనిపించట్లేదు. వాటిమీద ఏ వనదేవతో దయ్యమో ఆవహించి ఉండాలి. సరే, పడుకోండి. ఏం చేయాలో ఆలోచిస్తాను. ఆమెకి రాత్రంతా నిద్ర పట్టలేదు. పొద్దునకి ఒక ఉపాయం ఆలోచించింది. మీరు ఈరోజు కూడా అదే దారిలో రండి. మొదటి చెట్టు దగ్గర అందం కావాలని అడగండి. రెండో చెట్టు దగ్గర బంగాలు కాసులు. మూడో చెట్టు దగ్గర అదృష్టం అడగండి. సరే, అలాగే. నువ్వు చెప్పింది గుర్తు పెట్టుకుంటాను. అతను ఆ రోజు రాత్రి కూడా ఆలస్యంగా బయల్దేరాడు. మళ్లీ ఆ అడవిదారిలోకి ప్రవేశించాడు. అతనికి మళ్లీ పాట వినిపించింది. నీకేం కావాలి? నాకు అందం కావాలి. వెంటనే పైనుండి నీళ్లు అతనిమీద పడ్డాయి. అతను అందంగా అయిపోయాడు. అతను అలాగే మరింత ముందుకెళ్లాడు. నీకేం కావాలి? నాకు ధనం కావాలి. వెంటనే ఒక చిన్న సంచి కింద పడింది. దాన్ని తెరిస్తే అందులో ఉన్న బంగారం ఎక్కువ కాసాగింది. అతను దాన్ని ఒక సంచిలో నింపుకుని ముందుకు వెళ్లాడు. మామిడి చెట్టు దగ్గరికి వచ్చాడు. నీకేం కావాలి? నాకు అదృష్టం కావాలి. వెంటనే కొన్ని వెలుగుకిరణాలు అతనిపై పడినే. ఇక అతను మళ్లీ ముందుకు నడిచాడు. ఇంతలో వాన మొదలైంది. అది క్రమంగా పెద్దది కాసాగింది. అతను ఒక పెద్దది మట్టిదిబ్బ చూసుకుని దానిపైకి ఎక్కాడు. కాని జారి పక్కనే ఉన్న ఊబిలో పడ్డాడు. అతని సంచి ఊబిలో కూరుకుపోయింది. అతను కూడా మెల్లగా అందులో సగం కూరుకుపోయాడు. ఇంతలో అదృష్టం కొద్దీ ఒక చెట్టు కొమ్మ అతని పక్కన పడింది. అది పట్టుకుని పైకి వచ్చి ఎలాగో ఇల్లు చేరుకున్నాడు. శారదకు అతన్ని చూసి ఏం చెయ్యాలో తోచలేదు. వెంటనే తన అత్తగారికి కబురు పంపింది.
అత్తగారు తెల్లవారుజాముకి ఇల్లు చేరింది. ఆమెకి శారద జరిగిందంతా చెప్పింది. అందుకే ఏ విషయంలోనూ తొందరపడకూడదు. బాగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోవాలి. నీవు మొదటి చెట్టు దగ్గర అందం కాకుండా ఆరోగ్యం అడిగితే బాగుండేది. రెండో చెట్టు నుండి కావలసినంత మాత్రమే తీసుకుంటే బాగుండేది. నువ్వు చివరిగా కోరుకున్న అదృష్టమే నిన్ను రక్షించింది. నన్ను క్షమించండి. అత్తయ్యను అనవసరంగా ఇంట్లో నుంచి పంపించాను. వాళ్ల అనుభవం మనకి ఎంతో అవసరం. మీరు అత్తయ్య చెప్పినట్టు చేయండి. అతను ఈసారి అదే తప్పు చెయ్యలేదు. మొదటగా నేరేడు చెట్టును ఆరోగ్యం కావాలని అడిగాడు. తరువాత వెలగ చెట్టు ఇచ్చిన బంగారంలో తనకు కావలసినంత మాత్రమే తీసుకున్నాడు. చివరగా మామిడి చెట్టును అదృష్టం అడిగాడు. ఈసారి అతని కోరిక తీర్చిన వెంటనే అన్ని చెట్లు తగలబడిపోయినే. అతను ఇంటికి తిరిగివచ్చి చిన్న వ్యాపారం మొదలుపెట్టి తరువాత ఒక మంచి ఇల్లు కట్టుకుని తన భార్యతో, పిన్నితో హాయిగా ఉన్నాడు. పెద్దవారు జీవితంలో ఎంతో చూసినవారు. పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా వారి అనుభవం మనకు ఎంతో ఉపయోగపడుతుంది. అందుకే పెద్దలను గౌరవించాలి.